హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ దీని సీక్వెల్ షూటింగ్తో బిజీగా ఉన్నారని అంతా భావించారు. బన్నీ కొత్త లుక్తో కొత్త సినిమా షురూ చేశారని అర్థమైంది. అది కూడా త్రివిక్రమ్తోనేనని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కూడా చిన్ని ట్విస్ట్ ఇచ్చాడు మన హీరో. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కంటే ముందుగా అట్లీ సినిమా మొదలవుతుందన్న ఓ గాసిప్ గట్టిగా వినిపిస్తోంది. బన్నీ అట్లీ కాంబోలో ఓ సినిమా ఉంటుంది. అది ఖాయం. కాకపోతే త్రివిక్రమ్ కంటే ముందే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు తక్కువ. త్రివిక్రమ్ బన్నీ కోసం ఓ కొత్త తరహా కథను రాస్తున్నారు. దీని స్పాన్ కూడా చాలా ఎక్కువ. అందుకే ప్రీ ప్రొడక్షన్ కోసం త్రివిక్రమ్ సమయం తీసుకుంటున్నారు. విజువల్గా కొంత ప్రీ వర్క్ చేయాల్సిన అవసరం ఉన్న సినిమా ఇది. మారుతున్న టెక్నాలజీని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా సీన్స్ డిజైన్ చేయాలి. పైగా ఈ జోనర్ త్రివిక్రమ్కు పూర్తిగా కొత్త. అందుకే త్రివిక్రమ్ ఇంత టైం తీసుకుంటున్నారు. ఒకసారి మొదలైతే నాన్ స్టాప్గా షూట్ చేస్తూనే ఉంటారు. మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్కి టైం పడుతుంది. బన్నీ కూడా త్రివిక్రమ్ సినిమా తొందరగా మొదలైతే బాగుంటుందని ఆశపడుతున్నారు. పుష్ప 2 తర్వాత తనకు ఇదే పర్ఫెక్ట్ సినిమా అవుతుందన్నది బన్నీ నమ్మకం. అందుకే త్రివిక్రమ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏకకాలంలో 2 సినిమాలు చేయడం కష్టం. ఎందుకంటే త్రివిక్రమ్ది పెద్ద ప్రాజెక్టు. అట్లీ కూడా చిన్న సినిమాలు ఏం తీయడు. తను కూడా పాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో ఉంచుకునే కథ రాస్తాడు. 2 సినిమాల్లోనూ గెటప్లు మారుతాయి. కాబట్టి ఒకేసారి 2 ప్రాజెక్టులు దాదాపు అసాధ్యం. ఒకవేళ త్రివిక్రమ్ నా ప్రాజెక్ట్ ఇంకా లేట్ అవుతుంది, ఈలోగా నువ్వేమైనా చేసుకో అని అంటే గనక బన్నీ అట్లీని ఓ ఆప్షన్గా ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్పటికి త్రివిక్రమ్ మరో ఏడాది ఆగాలి. బన్నీ త్రివిక్రమ్ కలిసి మాట్లాడుకుంటే తప్ప ఈ గందరగోళానికి తెరపడదు. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.